అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల శుభవార్తలు అందుకుంటారు. ఈ లోకల్లో మీరే అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది. మీరు మాత్రం ఆ శుభవార్తలు వినగానే ఎగిరి గంతేయడం ఖాయము. ఈ రోజు కొన్ని పనులు కూడా జరుగుతాయి. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతో ముందుకు సాగండి. ధైర్యం అలాగే ఉంటుంది. ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచుకోండి. ఈరోజు బాధ్యతలు కూడా జరుగుతాయి. వ్యక్తిగత ప్రయత్నాలు కూడా చేయడం సాధ్యమవుతుంది. లక్ష్యాన్ని మీద శ్రద్ధ చూపుతారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగే అవకాశాలున్నాయి. గందరగోళ పరిస్థితి నుండి బయటకు రావడానికి ప్రయత్నాలు చేయండి. వ్యవస్థను కొనసాగించండి. సంబంధాలలో సహకారాన్ని నిర్వహించండి. స్వేచ్ఛగా ముందుకు సాగండి. భాగస్వామ్య అనుభూతి కూడా ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. పోస్టు ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. ఈ రోజు రాశివారు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈ రోజు విధి యొక్క పరిస్థితిని మీరు ఈ రోజు తెలియజేయడం సాధ్యమవుతుంది. ఏ జాగ్రత్త అయినా మీరు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో పాటు సంపద కూడా మీకు ఈ రోజు అందే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే ప్రవర్తన కారణంగా ఈ రోజు మెప్పును కూడా పొందగలుగుతారు. ఈ రోజు సృజనాత్మకత అనేది పనిచేయటానికి మంచి సమయంగా ఉంది. బంధువులతో తేడాలైతే ఉండవచ్చు. కొంత పనులు బిజీగా కూడా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా అయితే ఉండడం జరుగుతుంది. కృషి యొక్క ఫలితాలను సాధిస్తారు. కొత్తతనాన్ని అనుభూతి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలను మార్చకండి. ఈ రోజు రాశివారి నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనల ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి. పనిలో జాగ్రత్త వహించాలి. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఈ రోజు అదృష్టం మద్దతు కూడా పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగుంటుంది. విదేశాలకు సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతాయి. ఈ రోజు భావోద్వేగాలను నిర్ణయించకుండా ఉండాలి. పనిచేసే విధానాన్ని మార్చండి. ప్రయోజనకరంగా అయితే మరి ఉంటుంది. అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు కూడా ఉంటాయి. పనిచేసే విధానాన్ని మార్చండి. ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు రాశి వారు మాత్రము సామర్థ్యం కూడా పెరగడం సాధ్యమవుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందుతారు. ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేయవలసిన అవసరం కూడా ఉంది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో విజయం సాధిస్తారు. ఈ రాశి వారు అన్ని సంపద యొక్క పరిస్థితి మెరుగే లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రయాణం నుండి లాభం కూడా వేగంగా పనిచేయడానికి ప్రయత్నాలు కూడా చేయడం సాధ్యమవుతుంది. మీకు గౌరవం మరింత పెరుగుతుంది. ఈరోజు రాశివారు ముఖ్యమైన వ్యక్తులను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయాల్లో శ్రద్ధ వహిస్తారు. ఏదో గురించి మనసులో ఏదైనా ఉద్రిక్తత అయితే ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కొరకు ఆలోచనలు అయితే తెస్తూ ఉంటారు. ఈరోజు ఈ రాశివారు ఆగిపోయినటువంటి ఏదైనా పనులుంటే కూడా పూర్తి చేసుకోగలుగుతారు. సుదూర ప్రయాణం ప్రయోజనం పొందుతుంది. కొన్ని మంచి ఆఫర్స్ చాలా దూరం నుండి అయితే లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. తెలియని వ్యక్తులను కలుస్తారు. ఈ రాశి వారు మాత్రము ఈ మనసు యొక్క ఆందోళన తొలగించడానికి సాధ్యమవుతుంది. పనులు జరుగుతాయి. సుఖాలు పెరుగుతాయి. ప్రజలతో తేడాలు అనేవి ఉండకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు ఈ రాశి వారు మాత్రం కొన్ని మంచి ఆఫర్ల కారణంగా సుఖ సంతోషంగా అయితే ఉంటారు. ఈరోజు పనులు కొన్ని పెరిగిపోతాయి. అయినా కూడా వాటిని సాధించి వాటిని పూర్తిగా చేసేటటువంటి సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు రాశివారు. మరి శత్రువుల నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు మీ మీద ఒక కన్ను వేసి ఉంచారు. మీరు కూడా ఒక కన్ను వేసి ఉంచాలి. మంచి పని యొక్క మంచి లాభం మీరు పొందగలుగుతారు. మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. పనిలో బిజీగా ఉంటారు. ఈరోజు ఈ రాశివారు మాత్రము కుటుంబంలో ఆనందం యొక్క వాతావరణం అయితే ఉంటుంది. సంబంధంలో సామరస్యాన్ని పెంచుకుంటారు. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. ఈక్విటీ సమతుల్యతకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆకర్షణను అనుభవిస్తారు. తేలికగా అన్ని పనులు చేయాలి అనేటటువంటి ఆలోచన వారిలో కొనసాగుతుంది. ఈరోజు విద్యార్థులు మరి ఎవరైతే మరి పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు మంచి ఫలితాలను రాబట్టుకోబోతున్నారు. చింతించాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ రోజు పెద్ద విజయాలు అయితే కొంతమందికి సాధ్యమవుతాయి. కార్మికులు భాగస్వాములుగా ఉంటారు.
ధైర్యం లాగే ఉంటుంది. ప్రసంగం యొక్క సమతుల్యతను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. బాధ్యతలు కూడా పెరుగుతాయి. వ్యక్తిగత ప్రయత్నాలు చేస్తారు. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యవస్థను కొనసాగించే ప్రయత్నాలు గట్టిగా జరుగుతాయి. ఈ రోజు ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా చూసినట్లయితే దోష నివారణ కొరకు తెల్ల జిల్లేడు చెట్టు వేరును ఉపయోగించాలి. తెల్ల జిల్లేడు చెట్టు వేరుని ఇంటి గుమ్మ ముందు కుడివైపు తగిలించినట్లయితే గనక ఇంట్లో ఏ విధమైనటువంటి నెగిటివిటీ దరిచేరకుండా ఉంటుంది. కేవలం పాజిటివిటీ మాత్రమే దరిచేరుతుంది. అన్ని శుభాలే కలుగుతాయి. సంబంధాలన్నీ కూడా బలపడతాయి. ప్రేమికులకు కూడా ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి. భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. సంతానం లేని వారికి సంతాన యోగం కూడా కలుగుతుంది. లక్కీ సంఖ్య 75 మరియు లక్కీ కలర్ అయితే మరి గోధుమ. ఈరోజు మహేశ్వరునికి ప్రియమైనటువంటి తెల్ల జిల్లేడు పరిహారం చేయట కారణంగా అన్ని శుభాలు కలుగుతాయి. కాబట్టి మహేశ్వరుని పూజించాలి మరియు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలను అయితే సాధిస్తారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.